ఇంకొకటి 5 ఇస్తే చాలు మాకు, ఈ 5 మేము బతుకుతాం. ఆ మాత్రమైనా ఇస్తే యుద్ధం జరగదు. అప్పుడు భిక్షాన్నమో రుధిరాన్నమో తర్వాత తేల్చుకుందాం అనగానే సంజయుడు అందరికీ నమస్కరించి, నా మాటలు మిమ్మల్ని ఏం బాధ పెట్టలేదు కదా, కానీ నేను మాట్లాడిన మాటలు నా మాటలు కష్టమా, ఈ కృష్ణుడికి భక్తుణ్ణి నేను చెప్పింది కేవలం రాయివారిని గనక మా రాజుగారి మాటలు అని అక్కడ ఉండి, అతను అదృష్టం అండోయి కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఒక ప్రత్యేకంగా అంతఃపురంలో కలుసుకుని ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఎలా కలుసుకున్నాడో తర్వాత చెప్తాడు, ఇప్పుడు చెప్పడది. ఇక్కడి నుంచి బయలుదేరి మహావేగంగా వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా హస్తినాపురానికి వెళ్ళిపోయాడు కానీ ఆ రథం వేగంగా నడపడం వల్ల, ధర్మరాజు హెచ్చరిక వల్ల కంపించిపోతోంది శరీరం. పైగా పరమాత్మని దగ్గరగా చూశాడు. ఒక ఆనందం, ఒక ఉద్వేగం, ఒక భయం, ఇవన్నిటితో కలగాపులగంగా వెళ్లి చీకటి పడిన సమయంలో ధృతరాష్ట్రుడి దగ్గర చేరి, అప్పటికి సభలో లేడు ధృతరాష్ట్రుడు, అంతఃపురంలో ఉన్నాడు. అందుకని అంతఃపురంలో నిత్యం కూడా ఉండే మనిషి కనుక సంజయుడు దర్జాగా లోపలికి వెళ్ళిపోయి, ధర్మరాజు సాధుమూర్తి, పాండవుల క్రోధాగ్నిని ఇంతవరకు ఆయనే ఆపుతున్నాడు, ఇంతవరకు తమ్ములకి అడ్డం పడి ఆయనే ఆపకపోతే ఈ పాటికే మీ వారంతా ఎప్పుడో చచ్చేవారు. కాని ధర్మరాజు గారు ఎంత సాధువు అయినా ఎక్కువ కాలం ఆయన మాటని తమ్ముళ్ళు వినేటట్టు లేరు, వాళ్ళు ఆవేశపరులు. అయినా ధర్మరాజు మాట కాదనలేని బలహీనతతో ఇంతవరకు వాళ్ళు ఆగి ఉన్నారు. ధర్మరాజు కూడా ఎంత శాంతమూర్తి అయినా పరాక్రమహీనుడు కాదు. ఆ శాంతానికి కూడా ఒక హద్దు ఉన్నది. ఆ హద్దు దాటాడా మన వాళ్ళంతా యుద్ధంలో మొద్దుల్లో కూలిపోతారు. ఇంకా ఆపడం ఆయన చేతుల్లో కూడా లేదు. కాబట్టి నా మాట విను. అనుజులకు నడ్డపడి ఏమిని చేయగనీమి చూచి మెచ్చితిగా కీవును సాధురేగనే నిన్ వినుతల పొలమునన్ని కాని నిలువదు సుమ్మి. చాలా అత్యద్భుతమైన పద్యాల్లో ఇదోటి. తన తమ్ముళ్ళకి అడ్డం పడ్డాడు, యుద్ధానికి రానివ్వకుండా చూస్తాడు, కాబట్టి ఈ రాజ్యం నాకు దక్కుతుంది అనుకుంటున్నావు నువ్వు, పిచ్చాడా. అది కొంతవరకే, ఎంతకాలం అతను తమ్ముళ్ళు ఆపుతాడో నీకు తెలియదు. ఆ ఆపడం అనేది ఇంకా అతని వల్ల కూడా కాదు. ధర్మరాజు సాధు అంటే ఏమిటో తెలుసా? ఆబోతు చాలా సాత్వికంగా ఉన్నట్టే ఉంటుందిట. కానీ ఎప్పుడైనా దానికి మదం పుట్టి ఆవు కనపడిందంటే, పూర్వం చూసారో ఓళ్లల్లో ఆబోతులుండేవి, నవయౌవనంలో ఉన్న ఆబోతు హఠాత్తుగా ఆవు కనపడిందంటే ఊరు చివరిదాకా పరిగెడుతుంది, మళ్ళీ ఊరు దాటితే గాని ఆగదు. సాధు రేగేనే అన్నాడు ఆయన. ఆబోతు రేగిందంటే రేగదు, రేగిందా ఇంకా తలపొలమునన్న కాని నిలువదిశము, ఊరి పొలిమేర దాకా ఆగదు. ఇదొక అర్థం. ఇంకో అర్థం కూడా, సాతు అంటే వర్తకుల యొక్క బిడారు. పూర్వం మహానుభావులైనటువంటి వర్తకులంతా వ్యాపారానికి వెడుతున్నప్పుడు దారిలో ఎక్కడ పడితే ఆగకుండా ఇంకో చోట ఒక పవిత్ర ప్రదేశంలోనే ఆగేవారు. అలాగే ఆయన కూడా ఆ గుంపులాగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి స్థానాల్లో ఆగదు. సమయం చూసుకుని రెచ్చిపోయి పని అయ్యేదాకా ఆగడు. అనగా మీ వాళ్ళ పని పడతాడని ఒక అర్థం. ఇన్ని రకములుగా ఈ పదాన్ని తిక్కన గారు వాడారు. ఆయన రెచ్చేదాకా మాత్రం మనం ఆయన్ని రేగగొట్టద్దు, సాంత్వన పొరుద్దాం, శాంతుణ్ణి చేద్దాం, ఆయనకి ఎంతో కొంత వాటా ఇద్దాం. 5 ఊళ్ళు అడుగుతున్నారు వాళ్ళు, ఆ మాత్రం ఇవ్వలేమా? అన్నయ్యము పుట్టె జోదమున ఎప్పుడ ఎంతయు చిచ్చువెట్టి కాల్చినయది నీవుపేక్షయ వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి. వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి ఎల్లవారలు నధర్మము నీపై బెట్టునంతకు వెనడును కానడు పెదప నీకును నాకు మరల్పవచ్చునే. నువ్వు చేసిన పెద్ద పొరపాటు జోదాన్ని అంగీకరించడం. ఆనాడే అవినీతి పుట్టింది, జోదంలో అవినీతి పుట్టింది. మోసంతో వాళ్ళని లాగారు, వాళ్ళ భార్యను అవమానించారు, అనరాని మాటలు అన్నారు. ఆ నాడు నువ్వు ఉపేక్షించావే, ఆ ఉపేక్ష నిప్పులా పెరిగి 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 ఇప్పుడు నీ వంశాన్ని కాల్చేస్తోంది. ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావు? తన ఇంద్రియాలని మనస్సుని అదుపులో పెట్టుకున్నాడు. అంటే వశీకృత చిత్తుడు. సాధారణంగా మనస్సు అదుపులో ఉండదు, కానీ వశంలో పెట్టుకున్నాడు. కాబట్టే ఆనాడే భీముడిని వెళ్ళు వాడు తొడలు విరగొట్టంటే విరగొట్టగలడు. అర్జునుడు నువ్వు అని ఉంటే యుద్ధరంగం లేకుండా సభలోనే మీ వాళ్ళని చంపేవాడు. చంపకుండా ఇంతకాలం అడ్డుపెట్టాడు. ఎందువల్ల? ధర్మాత్ముడు మనస్సుని అదుపులో పెట్టేవాడు. కానీ అలా అదుపులో పెడుతున్నాడు కదా అని ఆయన్ని మీరేదో పిల్లి అనుకోకండి. ఆయన పిల్లి కాదు, మెత్తని పులి. మంచి పులే, కానీ సాధువైన పులి, మెత్తగా ఊరుకునే పులి. పులి ఎంతవరకు మెత్తగా ఉంటుంది? ఆకలేసేదా. కానీ ఆకలేసిందంటే అక్కడ పులి రెచ్చిందంటే చీల్చి చెండాడుతుంది.
ధర్మరాజు గారు పిల్లి పిల్లి అనుకుంటున్నారు పిచ్చాళ్ళు. అందుకే చాలా అందమైన పదం వాడాడు ఇక్కడ సంజయుడు. వాడింది తిక్కనగారైనా ఆ నోట్లోంచి వచ్చింది సంజయుడి నోట్లోంచి. ధర్మరాజు శాంత స్వభావము కలిగిన మృదు స్వభావము కలిగిన పులుల్లో కూడా క్రూరత్వం లేకుండా ఉంటాయి. ఎప్పటి వరకు తమకి హాని కలగనంత వరకు. ఏ జంతువైనా తన మీదకు వచ్చి తనని చంపేస్తూ ఉంటే పులి ఊరుకుంటుందా? అలా పులిలా విజృంభిస్తాడు పులి ధర్మరాజు అంటే. కానీ మెత్తని పులి ప్రస్తుతానికి. ఇంత మాట అందంగా వాడాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎందుకు ఊరుకున్నాడో తెలుసునా? ఆయన ఎన్నో రకాలుగా సంధికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సంధికి నువ్వు అంగీకరించక, నీ కొడుకులు అంగీకరించక మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే అప్పుడు లోకం ఏముంటుంది? పరమ దుర్మార్గుడు దుర్యోధనుడు, వాళ్ళ నాన్న అంతకంటే మూర్ఖుడు అని అందరూ మిమ్మల్ని తిడతారు. ప్రపంచం తప్పు మీ మీదకి నెట్టేంత వరకు ఊరుకుంటాడు. ప్రపంచంలో అతనికి సానుభూతి వచ్చిందా, మీరు సంధించి ఒప్పుకోరా, అప్పుడు రెచ్చిపోతాడు ఆయన. ఇక ఆయన రెచ్చిపోవడం మొదలు పెడితే అందరూ నిన్ను తిట్టడం మొదలు పెట్టేదాకా ఆయన నిన్ను తిట్టడం మొదలు పెట్టాక ఇక అప్పుడు యుద్ధానికి వస్తాడు. ఒక్కసారి రేగినటువంటి ధర్మరాజు గారిని నువ్వు నేను ఎవరం ఆపలేము. ఆనాడు కృష్ణుడు కూడా ఆయన ఆపలేడు. కాబట్టి ఎందుకు వచ్చింది? నా మాట విను, సంధి చెయ్యి. ప్రస్తుతం రథం తోలుకొచ్చాను, అందువల్ల చేతులు కళ్ళు కొంచెం వణుకుతున్నాయి. అన్నిటికీ మించి నా మనస్సంతా విఫలత్వం పొందింది, కళ్ళు తిరుగుతున్నాయి. ధర్మరాజాదుల యొక్క సభలో నడిచినటువంటి సంభాషణంతా నా మనస్సుని కొంచెం వణికిస్తోంది. ప్రయాణం, మనస్సు అన్నీ కూడా నా శరీరాన్ని కదిలించాయి. విశ్రాంతి తీసుకుని రేపు మాట్లాడతాను, ప్రస్తుతానికి నేను మాట్లాడలేను అని తన నగరానికి, తన భవనానికి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా చెప్పకుండా విశ్రాంతిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నవాడు నాకు ఓపికగా లేదు, రేపు వచ్చి విశ్రాంతి తీసుకున్నాక అంటాడు అని కంగారు వచ్చేసింది. అక్కడ ఏదో జరిగింది బాబోయ్, లేకపోతే ఇంతలా చెప్పడు అని పాపం ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టక, అన్నం తినలేక ఎవరక్కడ అని కంచుకిని పిలిచాడు. నిత్యం ధృతరాష్ట్రుడికి రాత్రిపూట సేవలు చేసేటటువంటి కంచుకి అని పేరు కలిగిన ఒక అంతఃపుర పరిచారకుడు ఉన్నాడు. అంతఃపురాల్లో పనిచేసేటటువంటి వాడు కంచుకి అనమాట. వాడిని పిలిచి, విధులుండి తొందరగా తీసుకురా, నా మనస్సు ఆందోళనతో ఉంది, నాకేదో భయం పట్టుకుంది, వణుకొచ్చేస్తోంది, నా కొడుకులు బతుకున్నారో లేదో చచ్చిపోతారో అని అనిపిస్తోంది అన్నట్ట. వెంటనే కంచుకి వెళ్లి విదురుణ్ణి తీసుకొచ్చాడు. విదురుడు ఆ రాత్రికి రాత్రి వచ్చాడు. రాగానే విదురా విదురా అని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకుని, నా మనస్సులో లేదు, వణుకొస్తోంది నాకు. సంజయుడు నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు, నా వల్లే ఈ కౌరవ పాండవులకు యుద్ధం వచ్చిందట, నేను జోదం ఆపలేదట, నేనేం చేద్దును, నేను గుడ్డాన్ని, నా మాట వాడు వినడు, అయినా నన్ను తిట్టిపోయాడు. పైగా అక్కడ ఇంకా చాలా జరిగాయని అవన్నీ రేపు చెబుతానని అన్నాడు. ఆ చాలా జరిగింది ఏమిటో తెలియక నాకు వణుకొస్తోంది. నా కొడుకులు బతుకుతారంటావా, యుద్ధం ఆగుతుందంటావా, అసలు యుద్ధం అంటూ వస్తే నా కుమారులకి వాళ్ళకి మధ్యలో ఎవరు విజయం పొందుతారో తెలియటం లేదు, అందుకే నాకు నిద్ర పట్టడంలా. నువ్వు మంచి మాటలతో, నీ హితోక్తులతో, హితోపదేశంతో నా మనస్సుకి శాంతి కలిగించు అనగానే విదురుడు అన్నాడు, నీకు నిద్ర పట్టట్లేదా? నిద్ర ఎవరికి పట్టదో తెలుసా? నీకు పట్టట్లేదంటే నీకు ఇందులో ఏమైనా లక్షణం ఉందేమో అని ముందే కాస్త దెప్పడంతో మొదలెట్టాడు. బలవంతుడు పై నెత్తిన బలహీనుడు. ఎవడన్నా బలవంతుడు మన మీదకి దండయాత్రకు వస్తే బలవంతుడితో తగాద పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బలహీనుడికి నిద్ర పట్టదు. వాడు బలవంతుడు తంతాడేమో అని భయం కదా, వాడి దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, వాడు తంతాడు అనే భయం ఉన్నప్పుడు బలహీనుడికి నిద్ర పట్టదు. అలా నువ్వు ఎవరైనా బలవంతుడితో తగాదా పెట్టుకున్నావా? ఈయనకి పాండవులతో తగాద వస్తుందని తెలుసు, అయినా ఏమంటున్నాడు అనమాట, చెప్పకుండానే చెప్పడం. బలవంతుడు పై నెత్తిన బలహీనుడు, ధనము కోలు పడిన ఇతడు. బాగా కష్టపడి డబ్బు సంపాదించాక డబ్బంతా పోయిందనుకోండి, ఇక వాడికి నిద్రపడుతుంది. అయ్యి బాబోయ్, ఎన్నేడు కష్టపడి దాచుకున్నాను బాబోయ్, ఆ చిట్ ఫండ్ వాడి దగ్గర వేశాను, అది చీట్ ఫండ్ అని ఇప్పుడు తెలిసింది అని అక్కడి నుంచి నిద్ర పడదు. ఉట్టుట్టి బ్యాంకుల్లో దాచుకుంటే ఆ మధ్యన బ్యాంకుల్లో ఎత్తుపోలా పాపం. ఆ ఉట్టుట్టి బ్యాంకులో 15 లక్షలు దాచారట. వాడేమో సంవత్సరానికి 25 రూపాయలు ఇస్తానన్నట్టు. నేను అదేదో 25% ఎవడన్నా ఇస్తాడు అసలు వడ్డీ. మామూలు బ్యాంకులే, దిక్కుమాల బ్యాంకులు మనకు 5 గంటే ఇవ్వడంలా, ఇవి బ్యాంకులు కావు, మన ప్రాణానికి ఇవి. అటువంటిది అంతంత వడ్డీ వస్తుందని పాపం కొన్ని చోట్ల అలాగా అర్బన్ బ్యాంకుల్లో దాచుకుని ఎందుకు పనికిరాకుండా పోయారు. పోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తారండి. అలాంటి వాళ్ళని చూశాను అన్నమాట. వాళ్ళు నా దగ్గరకు వచ్చి, గురువు గారండి 10 లక్షలు దాచామండి, పిల్ల పెళ్లికని దాచామండి, బోల్డ్ వడ్డీ వస్తుంది అనుకున్నామండి, వడ్డీ కాదు మొత్తం బుడ్డీ పోయిందండి అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటే, ఆ డబ్బు బయటికి రావడానికి ఏదైనా మంత్రం చెప్పండి, ఏదైనా విధానం చెప్పండి అని పాపం వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎంత జాలిస్తుందోనండి. అసలు ఎందుకు చేస్తారు ఆ పాపిష్టాళ్ళు? ఎవడో దాచుకున్నాడు, అంత మోసం చేసే వాళ్ళ డబ్బులు ఆగేయాలా? ఎందుకు ఈ చిట్ ఫండ్లు, ఈ దరిద్రం అనకూడదు, కానీ ధర్మముగా చెయ్యాలి.
లేదా మాట్లాడుకోరుకోవాలి. ఆ దాచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు తెలిసినా ఆ 10 లక్షలకి లేకపోతే జీవితంలో కూతురికి పెళ్లి చేయలేడు వాడు, లేదా ఇల్లు కట్టుకోలేడు వాడు, భవిష్యత్తులో బతకలేడు. అలాంటి వాళ్ళని మోసం చేస్తారు. పైగా పోనీ ఏ కోటీశ్వరుడికో 10 లక్షలు పోతే నష్టం లేదు. అలాగదే ఇది మహాపాపం కదా. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ డబ్బు పోయిన వాడు ఎన్నాళ్ళు ఏడుస్తాడో, ఎంత ఉసురు పెడతాడో, ఆ ఉసురు అవతల వాడికి వంశం నాశనం చేస్తుంది తెలుసా మీకు. డబ్బు పోతే సామాన్యుడు ఏడ్చే ఏడుపు ఏమిటో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నా దగ్గరికి ఎంతో మంది శిష్యులు వచ్చారు అలాగా. ఒక్కొక్కప్పుడు నోటు కూడా లేకుండా మా వదిన గారికి ఇచ్చానను, లేకపోతే మరిదికి ఇచ్చానను, 15 లక్షలండి పోయిందండి, రావటం లేదండో ఏడుస్తున్నారు చాలా మంది. కాబట్టి డబ్బు పోతే అది తప్పక ఏడుపే వస్తుందట. ధనము కోలు పడిన ఎతడు, డబ్బు పోయినవాడు ఎంత ఏడుస్తాడు, వాడికి నిద్ర పట్టదు. మృత్యుల వేచువాడు, ఇంకొకడికి నిద్ర పట్టదు. ఎవడికో తెలుసా, దొంగాడికి. ఆ ఇంట్లో వాళ్ళంతా ఎప్పుడు నిద్రపోతారా, ఎప్పుడు డబ్బు ఎత్తుకుపోదామా అనుకున్నవాడికి నిద్ర ఏం పడుతుంది. ఉపన్యాసంలో మీకు నిద్ర వస్తుందంటే నా ఉపన్యాసం జోలపాట్లో ఉందని అర్థం. అదే మీ జేబులో ఎవడన్నా ఒకసారి పరిసెత్తుకుపోయాడు అనుకోండి, నిద్రపోతున్నప్పుడు మళ్ళీ రెండో రోజు నిద్రపోతాడు ఏంటి, ఇలా చేసుకుని ఎవడన్నా పక్కన కూర్చున్నాడు అంటారు. ఈ నిద్రపోతున్న వాడికి ఒకసారి లాగేంటి పర్వాలేదు. నేనల్లా వేదవ్యాసులు వారు అన్నారు, మళ్ళీ నా మీద పడకండి. దొంగతనం చేయాలనుకున్న వాడికి నిద్ర పట్టదు, డబ్బు పోయిన తర్వాత నిద్ర పట్టదు. ముందే చెప్పాడు చూసాడా, డబ్బు పోయినవాడు ఎలాగో నిద్ర పోవడం, ధనము కోల్పోయి పడిన అతడు. ఇక దొంగతనం చేయడానికి పరుసు కొట్టేద్దాం, గొలుసు లాగేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి నిద్ర పొరపాటున పట్టదనమాట. ఎందుకని వాడు దొంగతనం కోసం ఎదురు చూస్తున్నాడు గనక. అందరూ నిద్రపోయాక గాఢంగా అప్పుడొచ్చి ఆ కారో ఆ చెప్పులో ఇంకోటో ఎత్తుకుపోతాడు. కాబట్టి మొత్తం మీద ఈ లోకంలో నిద్ర పట్టని వాళ్ళు వీళ్ళనమాట. ఇంకా 4వ వాడు కామాకుల చిత్తుడు. స్త్రీ వ్యామోహంలో ఉన్నవాడు, ఎవరినో ప్రేమించాడు, ఆ స్త్రీ తనకు కావాలి అనుకున్నవాడికి కూడా నిద్రటది. ఇక హై బాబోయ్ సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెతికినా లేదు కదా అని పాడుకుంటూ కూర్చుని ఇక ఎప్పుడు పెళ్లి అవుతుందా, పెళ్లి చేసుకుందాం అనుకుంటే కొంతలో సద్బుద్ధి అది. ఇక నీచాతి నీచులుంటారు, ఎవలాగైనా ఈవిడిని వశం చేసుకోవాలి అనేటటువంటి ప్రణాళికతో ఇక వీడికి నిద్ర పట్టదు. కామాకుల చిత్తునికి ఎప్పుడు నిద్ర పట్టదు. కామాతురాణం నా భయం నా నిద్ర. వీళ్ళకి నిద్ర ఉండదని చెప్పాడు. వరసగా బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, డబ్బు పోయినవాడు, దొంగతనం చేయడానికి ఎదురు చూసేవాడు, కామం కలిగిన వాళ్ళు, వీళ్ళు నిద్రలేక కుందుదురధిప. వీళ్ళకి నిద్ర ఉండదు. ఇందులో నీదే రకమైన కేసు అని అడిగాడు విదురుడు. ఇందులో నువ్వు ఎవరికి చెందినవాడివి? బలవంతుడు పైనెత్తిన బలహీనుడివా, డబ్బు కోల్పోయావా, దొంగతనం చెయ్యాలనుకుంటున్నావా, కామాకుల చిత్తుడివా? ఇంకింత డైరెక్ట్గా అడిగితే ఏమంటాడండి ధృతరాష్ట్రుడు. ఇవేం కాదయ్యా, నేను మరీ అంతలా కనపడుతున్నానా? ధర్మరాజు గారి దగ్గరికి వెళ్లి సంజయుడు వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఏవో 2 ముక్కలనేసి వెళ్ళాడు. రేపు మిగతా చెబుతానన్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారు యుద్ధానికి వస్తాడా రాడా? అతను శాంతంగా ఉంటాడా? నేనేమన్నానంటే నువ్వు యుద్ధం చేయకు, ముష్టి ఎత్తుకు బతుకున్నాను, అలా ముష్టికి పెడతాడనే మాట నాకు చెప్పుంటే ఎంతో సంతుష్టిగా నిద్రపోయేవాడిని. అవేం చెప్పకుండా రేపు చెబుతానన్నాడు. ధర్మరాజు బలవంతుడు కదా, యుద్ధానికి వస్తాడేమోనని బెంగ, అందుకని ఏడుస్తున్నాను అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఎంత బేలవి మహారాజా, ఇంత అమాయకుడివా? ధర్మరాజు తనంత తాను అనవసరంగా ఎవరితోనైనా యుద్ధానికి వస్తాడా? అది నీ కొడుకు బుద్ధి, నీ బుద్ధి. ధర్మరాజు మహాత్ముడు, అతడు ఎప్పుడూ తనంత తాను యుద్ధానికి రాడు. నీ కొడుకులని దారిలో పెట్టు, యుద్ధం రాదు. దానికి ఒకటే మార్గం, రాజ్యం నీది, నువ్వు శాసనం చేశావంటే ఆ శాసనం ఎవ్వడూ నిరాకరించడు. కాబట్టి ఎంతో కొంత రాజ్యం వాడు మహానుభారి, ఇంకా వాళ్ళు యుద్ధానికి రారు అనగానే అదంతా నా చేతిలో ఉందా, మళ్ళీ ఇంత విని ఇదే మాట అంటాడు వీడు. అందువల్ల అది తర్వాత చూద్దాంలే, రేపు మనం సభలో సంజయుడి మాటలు విని అప్పుడు డిసైడ్ చేద్దాం. ప్రస్తుతం నాకు నిద్ర పట్టడం లేదు గనక, అశాంతిగా ఉంది గనక ధర్మబోధ చెయ్యి అన్నాడు. ఇంత చెబితే ఇది అంతా విని రేపు నిర్ణయిద్దాం అంటావు, నిర్ణయం తీసుకోవు, కానీ ధర్మబోధ చెయ్యి అంటావు. అయినా చెబుతున్నా విను. పరుల యొక్క ధనం పెరుగుతూ ఉంటే, ఎవరైనా డబ్బు సంపాదిస్తున్నారు అనుకోండి, సంతోషించు. వాడు డబ్బు సంపాదించేస్తున్నాడు బాబోయ్, వాడు అరండల్పేట అంతా కొనేస్తున్నాడు బాబోయ్ అనుకుని నువ్వు గనక అరండల్ అనుకుంటే నీ బతుకు కాస్త కిరండూలుకు పోతావు. నువ్వు ఎక్కడికి పోతావో తెలియదు చివరికి. కాబట్టి నాయన, పక్కవాడు ధనము సంపాదిస్తుంటే సంతోషించు. దేవుడు వాడికి అనుగ్రహం ఇచ్చాడు, సంపాదిస్తున్నాడు, రేపు పొద్దున నాకు వస్తుంది అనుకో. పక్కవాడి ధనమునకు ఏడవరాదు.
కీర్తికి అసలు ఏడవకూడదు. అవతలవాడికి కీర్తి వస్తోంది, పేరు వస్తోంది, నువ్వెందుకు ఏడవడం? పద్మాకర్ గారి కీర్తి వచ్చేస్తోందిట, ఆయన పురాణానికి జనం వస్తున్నారట అని ఎవడన్నా ఏడిస్తే ఉన్నవాళ్ళు కూడా పోతారు వాడికి. కాబట్టి ఎవరి అదృష్టం వాడిది. ఎవరికి ఎంత రావాలో అంత వస్తారు. ఒక్కొక్కడికి ఎక్కువ వస్తారు, వాడికి తక్కువ వస్తాడు. వాడికి రావాల్సిన కీర్తి వాడికి వస్తుంది. ప్రతి వాడికి ఈ సృష్టిలో భగవంతుడు ఎంతో కొంత కీర్తిస్తాడు. పరధనమునకు పరకీర్తికి ఎప్పుడూ ఈర్ష్య వహించరాదు. ఇంకా కొన్ని పనులు అస్సలు చేయకూడదట. ఇప్పుడు విదురుడు అద్భుతమైన బోధ చేశాడు ఈ సమయంలో దుఃఖంలో ఉన్నవాడికి. అనాస్తిక శ్రద్ధదానః ఏతత్ పండిత లక్షణం. పండితులంటే ఎవరు? నాస్తికులతో ఎప్పుడూ స్నేహం చెయ్యరు, తాము నాస్తికత్వం పొందరు. ఎప్పుడు వేదాలని తిట్టకూడదు. వేదాలకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు నాస్తికుడు. ఆ నాస్తికుడు కాడు. నాస్తికులతో స్నేహం కూడా చేయకూడదు. ఎప్పుడు శ్రద్ధగా ప్రపంచంలో ప్రతి చిన్న పనిని, ఇంత పనిని కూడా శ్రద్ధగా చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏ పనిని చులకనగా చూడరట. ఓ మామిడికాయగా అన్నరట. ఆ మామిడికాయకు కూడా విలువ ఉందంటారు వాళ్ళు. కోపం పొందనివాడు పండితుడంటే, కోపం పొందేవాడు నీచుడంటే. కోపము ఉబ్బును గర్వము ఆపోవకయునికియును దురభిమానము నిర్వ్యాపారత్వమునను నివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. నీచుల యొక్క లక్షణములు ఏమిటి? మొట్టమొదట కోపం. చీటికి వాడికి కోపం అనమాట. అన్నం తినడానికి రా అందంటే పెళ్ళం, ఎందుకు రావాలి, అన్నమే తింటాను, నేను సున్నమే తింటాను అంటాడు. ఈ అన్నిటికీ కోపమే. ఇంకా ఉబ్బు, చీటికి వాడికి రెచ్చిపోతాడు అనమాట. ఆనందం ఎక్కువైపోతుంది వీడికి. ఉబ్బు అంటే ఏమిటనమాట? ఎవరన్నా పొగిడారంటే మీరు చెప్పింది నిజమేనండోయ్. ఉదాహరణకి ఈ అబ్బాయిని మీరు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనగానే, మీరు చెప్పింది నిజమే, నేను ఎంత అందంగా ఉన్నానో, నేను అందంగా ఉన్నానా అని ఉబ్బిపోతే అది ప్రమాదం. పొంగిపోకూడదు. చిన్న చిన్న పొగడతలకి పొంగకూడదు. అవతలాడు పొగుడుతాడు, వాడి లక్షణం అది. అన్నిటికీ ఆ భగవంతుడు అనుగ్రహం అనుకోవాలి. కోపం పొందకూడదు, పొగిడితే ఉబ్బిపోకూడదు. ఇంకా తర్వాత రెండోది ఏంటి? మూడోది గర్వం. నేనింత గొప్పవాడు, నాకు డబ్బు ఉంది, పదవి ఉంది, పాండిత్యం ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, వాహనం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఎప్పుడు కూడా అహంకరించరాదు. చిన్న కష్టం వస్తే ఆపోకూడదు, ఏడవకూడదు. పొరపాటున లోపలికి వస్తూ ఉంటే గడప కాలికి తగిలిందో దెబ్బ తగిలింది, నాకు గడప తగిలేసింది, ఎంత కష్టపడికి రావట్లేదు బాబోయ్, నాకు దెబ్బ తగిలేసింది, నాకే కష్టాలన్నీ వచ్చేస్తున్నాయండి గురువు గారు ఈ ప్రపంచంలో. ఏ గడప దెబ్బ మాత్రం తగలదా? అందరికీ ఏ ఊళ్ళో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు కడపలో ఉన్నా గడప తగులుతుంది, తప్పదది. అది సహజం మానవుడికి. చిన్న కష్టం వచ్చో దెబ్బ తగిలితే ఏడుస్తూ కూర్చుంటామా? అలా చీటికి వాటికి ఏడవరాదు. ఈ ఏడుపు అనేది కూడా నీచ లక్షణం. దురభిమానం, తనలో లేనిది గొప్పగా ఊహించుకుని తనను తానే గొప్పవాడిగా భావించడం దురభిమానం. అంటే వాడికి మాట్లాడటం రాదు ఒక్కొక్కడికి. అయినా వాడు ఏమంటాడో తెలుసా? ఏమండి నేను ఎంత బాగా మాట్లాడతానో తెలిసినా అండి అంటాడు. వీడు మాట్లాడితే కంపు. ఒక్కొక్కడు గొంతెత్తి పాడడం మొదలెడితే గాడిదలు కుక్కలు కూడా పరిగెడతాయి. అయినా ఏం పాడానండి గురువుగారు, పొగడరేమండి అంటాడు వీడు. తనలో శక్తి లేకపోయినా ఉన్నది అని భావించి దానికి గర్వపడేవాడున్నాడే వాడు కూడా ప్రమాదకారుడు. నిర్వ్యాపారత్వం అంటే ఎప్పుడు ఏ పని చెయ్యడు. నిజానికి అసలు అర్థం ఏంటో తెలుసు? వ్యాపారం అంటే, వ్యాపారం అంటూ సరి అయిన పని చేయుట. వ్యాపార శబ్దానికి అర్థం పని. అది క్రమంగా ఇప్పుడు మనం ఇంగ్లీష్లో బిజినెస్కి పర్యాయపదంగా వాడుతున్నాం. అంతేగాని నిజానికి వ్యాపారం అంటే ఏమిటి? పద్మాకర్ గారిది సద్వ్యాపారం అంటే పురాణం చెప్పడం అనే ఒక పని అని అర్థం అనమాట. అలాగే మీరు పురాణం వింటున్నారు, ఇది కూడా వ్యాపారమే తెలిసిన. కాబట్టి ఇంతకీ నిర్వ్యాపారత్వము అంటే ఏ పని చేయకుండా ఊరికే పొద్దున సాయంకాలం తిరగడం, అచ్చోసిన ఆబోతుల్లో వీధుల్లో తిరగడం. అచ్చోసిన ఆబోతులు కూడా ఎక్కడున్నాయిలండి ఇప్పుడు, పాపం వాటిని లేదు, తినేస్తున్నారు త్వరకాళ్ళు. అందువల్ల ఏమంటే అవి కాలక్రమంలో ఏం పోతున్నాయో తెలియటం లేదు. అది పక్కన పెడితే మొత్తం మీద పని చెయ్యకుండా ఉట్టినే తినడం, తిరగడం, ఇంట్లో వాళ్ళకి బాధ కలిగించడం, చదువు లేకుండా ఉండడం, ఉద్యోగం లేకుండా ఉండడం, ఇవన్నీ ఉంటే వాడికి నిర్వ్యాపారి అని పేరు. అలా ఉండకూడదు ఎప్పుడు. ఇవన్నీ నీచుల యొక్క లక్షణం. ధనమును విద్యయు వంశంబును ధర్మతులకు మదంబు వనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నిర్వీనాథ. కొన్నున్నాయి, అవి పాపాత్ములకి నీచులకి అహంకారం తెస్తాయి, మంచి వాళ్ళకి వినయం తెస్తాయి. డబ్బు, విద్య, మంచి వంశం ఇవి నీచులకి మదం అన్నమాట. నా దగ్గర డబ్బు ఉంది అని అహంకరిస్తాడు, నా దగ్గర విద్య ఉందని రెచ్చిపోతాడు, నేను మంచి వంశంలో పుట్టాను అని ఎగిరిపోతాడు. ఎవడో నీచుడు. అదే సజ్జనులు ఆ విద్యని, ధనాన్ని, వంశాన్ని చూచి రెచ్చిపోక దానిని ప్రజలకు ఉపయోగిస్తారు.
ఏకం హన్యాత్ నవా హన్యాత్ ఇషుర్ముక్తో ధనుష్మతః బుద్ధి బుద్ధిమతోత్సృష్ట హన్యాద్ రాష్ట్రం సరాజకం. ఒక ఆయన బాగా బాణాలు వేస్తాడు. అంటే విల్లుకాళ్ళలో బాణములు బాగా వేసేవాళ్ళలో ఆరితేరినవాడు. ఒక్కొక్కసారి ఎంత బాగా గురిగా బాణం వేసేవాడైనా బాణం వేస్తే ఆ బాణం గురి తప్పి అవతల వాడిని కొట్టకపోవచ్చు. లేదా కొడితే మహా అయితే ఎవడి మీద వేస్తామో వాణ్ణే చంపుతుంది. ఒక విలుకాని యొక్క బాణము అయితే ఒక వ్యక్తిని చంపుతుంది, లేక ఒక లక్ష్యాన్ని ఛేదిస్తుంది, లేదా ఛేదించకుండా గురి తప్పచ్చు. కానీ తెలివైన వాడు, మంచి బుర్రతో ఆలోచించి పనిచేసేవాడు ఉంటాడే, వాడు తలుచుకుంటే ఒక రాష్ట్రం నాశనం చేయగలడు. తెలివితేటలతో దేశాన్ని నాశనం చేయొచ్చు. రాష్ట్రం అంటే దేశం అన్నమాట, ఒక రాజ్యాన్ని తెలివితేటలతో నాశనం చేయొచ్చు. ఆయుధంతో పడగొట్టలేని దాన్ని బుద్ధితో పడగొట్టచ్చు. పాండవులు బుద్ధిమంతులు, అవసరమైతే యుద్ధం చేయకుండా కూడా మీ వాళ్ళని తగలబెట్టగలిగేంత పండితులని చెప్పకుండా చెప్పాడనమాట. చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు గల భంగినిత్తున తండు పుణ్య పురుషులని చెప్పి రార్యులు కురువరేణ్య. సమర్థత ఉండి, శక్తి ఉండి సహించేవాడు గొప్పవాడు. శక్తి లేనివాడు ఎలాగో ఏం చేయలేడుగా. ఒకడు ఎందుకు పనికిరాడు, వాడికి ఓపిక లేదు, వాడిని లాగి పక్కనున్నవాడు గొప్ప మీద కొడితే వీడు ఎదురు తిరగలేడు కనుక, ఓపిక లేదు కనుక నన్ను కొట్టారని ఏడుస్తూ పోతే అది సమర్థత లేనివాడి లక్షణం. ఒక మంచి బలవంతుణ్ణి ఓ సామాన్యుడు దెబ్బ కొట్టాడు. ఆ బలవంతుడు తలుచుకుంటే వీడిని పిండి అవతల పారేస్తాడు. కానీ అప్పుడు కూడా దెబ్బ కొట్టాక ఎందుకు కొట్టేవరని ఇంకెప్పుడు కొట్టకే అని అవతల వాడిని క్షమించగలిగితే, ఓర్పు వహిస్తే వాడు గొప్పవాడు. ధర్మరాజు దగ్గర పరాక్రమం ఉండి కూడా సహనం ఉన్నది, అందువల్ల అతడు ఉత్తముడు. దుర్యోధనుడి దగ్గర అంత పరాక్రమం లేదు, సహనము లేదు. ఇంకా గొప్పవాడు ఎవడు? పేదవడి దానం చేయటం. తన దగ్గర డబ్బు లేకపోయినా పేదరికంలో ఉన్నప్పటికీ యథాశక్తిగా దానం చేసేవాడు గొప్పవాడు. కోటీశ్వరుడు 100 రూపాయలు వచ్చి ఇదిగోనండి అని దానం చేస్తే అది పెద్ద గొప్పేం కాదు. కానీ ఏ డబ్బు లేని ఒక సామాన్యుడు తన 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతో బతికేవాడు, ఆ 10 రూపాయలు పట్టుకొచ్చి దానం చేస్తే అది గొప్ప. కాబట్టి పేదరికంలో దానం చేయడం గొప్ప. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు పుణ్యపురుషులు అంటారు. కొన్ని వ్యసనముల జోలికి మానవుడు వెళ్ళకూడదు, అందులో రాజులు అసలు వెళ్ళకూడదు, ప్రభుత్వంలో ఉన్నవాడు అసలు వెళ్ళకూడదు. వెల్లది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగవమ్ము సేత అనెడు సప్తవ్యసనముల చనదు తగదు. తగుల చనదు తగుల అంటే ఇందులోకి ఇరుక్కోకూడదు. నువ్వు ఈ వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. అందులో మొదటిది వెల్లది, వేశ్యల జోలికి వెళ్ళకూడదు. ధనం పుచ్చుకుని మనుషుల్ని పాడు చేసే వేశ్యలున్నారే, ఆ వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళావా ఇక నిన్నెవడూ బాగు చేయలేడు, నాశనం తప్పదు. సప్త వ్యసనాలలో మొదటిది వేశ్య. 2 జోదంబు, ఇక పేకాట, ఎంత డబ్బైనా పోతుంది జోదంలో. 3 పానంబు, తాగుడు కొంత ధనం పోగొట్టినా ధనం కంటే ముందు మనిషిని నాశనం చేస్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా అనారోగ్యవంతుడికి గురి చేసి వాడిని నాశనం చేస్తుంది. వేట అస్సలు మంచిది కాదు, వేట క్రూరత్వం. దానివల్ల దెబ్బతిన్నవాడే గాని బాగుపడినవాడు లేడు. పలుకు ప్రల్లదంబును, ఇంకా తర్వాత ఏం చెప్పాడు? మాట జాగ్రత్తగా మాట్లాడకుండా కటువుగా మాట్లాడడం. ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క మనస్సు గాయపడేలాగా కఠినంగా పలకూడదట. చీటికి వాటికి అవతల వాడు తెగ తిట్టేస్తూ ఉంటే, కఠినంగా పలిగితే ఇంకా మన దగ్గరికి ఎవడొస్తాడండి కొంతకాలానికి. కటువుగా మాట్లాడకూడదు, అది కూడా సప్త వ్యసనంలో ఒక వ్యసనం అన్నాడు. కటువుగా మాట్లాడడం కూడా వ్యసనమే. అందుకే ప్రేమగా మాట్లాడాలి. రెచ్చిపోతారు కొంతమంది అంతే. అవతల వాళ్ళ వల్ల ఉపకారం తింటూ నీ వ్యవహారం చూస్తాను, నువ్వు నన్ను ఎప్పుడు అవమానించావు అంటాడు. ఏమిటి అవమానించాడు వీడు? నిజానికి వాడికి అన్నం పెట్టి ఆదరిస్తేనా? అలాంటి వాళ్ళు కూడా తిడతారు. ఆ కటుత్వం మంచిది కాదు. దండంబు పరుసదనం, దండపారుష్యం అనగా తప్పుకి ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలో. కుర్రాడు ఎల్కేజీలో చదువుతున్నాడు, చూచిరాత రాయమంది టీచరు, చూచిరాత రాయలేదు, దాన్ని బట్టి వాడిని పట్టుకుని కర్రతో బాధేస్తామా, చంపేస్తామా? వాడికి ఎంత శిక్ష వేయాలో అంతే వెయ్యాలి. నాయన చూచిరాత రాయలేదు గనక, ఒకసారి రాయలేదు కనుక 5 సార్లు రాయమనండి, అంతేగాని 100 సార్లు అనకండి, చచ్చిపోతాడు వాడు. అలాగే సెల్ ఫోన్ తేవద్దన్నా తెచ్చి ఇక్కడ కుయ్యలు అడించాడు ఒకడు. నాయన తేవద్దని చెప్పండి, తెస్తే రేపొద్దున సెల్ ఫోన్ తీసేసుకోండి పర్వాలేదు.
దాన్ని గురువుగారికి ప్రెజెంటేషన్ ఇస్తూ గురువుగారు ఏం చేస్తారంటే పుణ్యాత్ములు ఎవరికైనా దానం ఇచ్చేస్తారు, వాళ్ళు దాన్ని సద్వినియోగం చేస్తారు. అంతేగాని సెల్ ఫోన్ తెస్తావా, నీ అమ్మగడు పడని తిట్టేసి కత్తి పెట్టి పొడి చేస్తావా, తప్పు కదా. అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకూడదు. అంటే చిన్న తప్పేం కాదు, పురాణం మధ్యలో సెల్ ఫోన్ వాయించడం నిజంగా పెద్ద తప్పే, అయినప్పటికీ ఎక్కువ శిక్ష వేయకూడదు. ఎవరెంత తప్పు చేశారో దానికి తగిన శిక్షే వెయ్యాలి. కఠినంగా శిక్ష విధించడం ఇది చిన్నవాటికి, లేదా పెద్ద తప్పు చేశాడు ఒకడు పరమపాపత్నుడు దొంగ, వాడికి బెయిలిచ్చి ఎప్పటికీ కేసు కొనసాగిస్తూ వాడికి శిక్ష వేయకపోవడం, ఇది రెండూ దోషమే. అంటే ఎక్కువ శిక్ష వేయకూడదు, అసలు శిక్ష వేయకుండా పాపాత్ముడిని క్షమించకూడదు. దీనికి ఏమని పేరు? దండ పౌరుష్యం. ఆఖరిది ఏడోది సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత. దీనికి అర్ధదూషణం అని పేరు సంస్కృతంలో. అంటే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవటం. ఒక వ్యక్తికి 100 రూపాయలే రోజుకు ఆదాయం, వాడు 100 రూపాయలు తగలబెడితే వాడికి తప్పుడు వ్యసనం ఉన్నట్టన్నమాట. అర్ధదోషణం అనే వ్యసనం ఉంది. 100 రూపాయలు ఉన్నవాడు కనీసం 10 రూపాయలు మిగుల్చుకోవాలి, వీలుంటే సగమైనా మిగల్చాలి. తనకి ఎంత రాబడి వస్తోందో తెలుసుకొని దానిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టుకుని కొంత నిలవ చెయ్యాలి. సొమ్ము వచ్చేది ఎంతారు, ఖర్చు అంతా చేసి అప్పులు చేసిపోతే ఎలాగా, ప్రమాదం అది. కాబట్టి 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలే దానం చెయ్యాలి, 10 రూపాయలు మిగల్చడానికి చూడాలి. కోటీశ్వరుడు ఉన్నాడు, ఖర్చు పొరపాటును పెట్టడు వాడు ఎన్ని పురాణాలు విన్నా 10 రూపాయలు చదివించడు వాడు. ఎందుకు ఈ పిసిని కొట్టు పెరికి వీడికి అంత డబ్బు ఉంటే ఏమిటి? ఇది అర్ధదోషణం. అంటే ఎందుకు ఏంటండి వీడికి 10 ఇళ్ళు ఉన్నాయి నాకండి, మాకింత ఐశ్వర్యం ఉందండి, మా ఇంట్లో ఎంతమంది పదవుల్లో ఉన్నారు, ఉంటే ఏమిటి నువ్వు ఎప్పుడైనా 1 రూపాయి విదిల్చావా నీ బతుక్కి? ఇది అన్నమాట అర్ధదోషణం అంటే. డబ్బు ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, తన దగ్గరున్న స్థాయిని బట్టి దానము చెయ్యాలి. స్థాయి దాటి చెయ్యకూడదు. తన డబ్బు ఎంత ఉన్నదో బేరీజు వేసుకుని ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో చూడాలి. అలా ధనమును సక్రమంగా ఖర్చు పెట్టడం ఉత్తమ లక్షణం. అలా లేకపోతే అది ఒక వ్యసనం. ఈ విధంగా వేశ్య, జోదం, తాగుడు, వేట, వాక్పారుష్యం అంటే నోటికి వచ్చినట్టు వాగడం, లేదా ఎక్కువ దండపారుష్యం, 7వది అర్ధదోషణం. ఈ సప్త వ్యసనములు మనుషుల్ని సర్వనాశనం చేస్తాయి. ఇందులో ఏదైనా చాలట, అన్ని ప్రమాదమే. తగిన వేషంబు తను దాన పొగడకు నిమి నొచ్చియును కీడువలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పథము తప్పకుండుట నడవడి గొప్పు చేయు. వేషం ఎప్పుడూ తగినట్టుగా ఉండాలి. అనగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళినట్టుగా ఉండాలి. చక్కగా పంచాయతీ కట్టుకోవాలి, బొట్టవి పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి. అదే మళ్ళీ సినిమాకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు బెత్తడి గుట్ట కట్టుకునే వాడు అడిగేవాడు ఉంటాడు. ఏం చేద్దాం, సినిమాకి వచ్చేవాళ్ళు సహజంగా ఎక్కువ మంది అలా వస్తూ ఉంటారు కనుక. అంతేగాని ఆ బెత్తడి గుట్ట ఇక్కడ కట్టుకొస్తే ఉపన్యాసాలు ఇబ్బంది కదా. తగిన వేషం తగినట్లుగా ఉండాలి. నేను ఉపన్యాసానికి వస్తున్నాను, చక్కగా పంచి కట్టుకుని కండువా వేసుకొస్తే మీరు వింటారు. కానీ నేను కూడా చక్కగా ఈ షార్ట్ వేసుకొచ్చి లేకపోతే ఇన్షర్ట్ చేసుకొచ్చి టై పెట్టుకుని నెక్కకి సెల్ ఫోన్ చేత్తో పుచ్చుకుని సిగరెట్ నోట్లో పెట్టుకొచ్చి పురాణం చెబుతానంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆనాడు చెప్పాడు మహాభారతంలో, నీ ఇష్టం వచ్చినట్టు ఉండకరా నాయన అని. ఆ దరిద్రపు షార్ట్లు అంటే ఏమిటో, బొచ్చు అంతా కనపడుతూ ఉండగా ఎలుగుబంటికి వల్ల ఎంత విసుగొచ్చేస్తుందో, అసహ్యం వేసేస్తుంది అనమాట నాకు. రామరామ విమానాల్లో ఎక్కి నా పక్కన కూర్చుంటారు కొంతమంది, వాడు దిగిదాకా ఎలుగుబంటి పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట, జుగుప్స్ వస్తుంది అనమాట. ఏమిటో మరి పూర్వకాలంలో తయారయ్యారు. మళ్ళీ నేను ఒకప్పుడు చిన్నప్పుడు లాగులు వేసుకునేవాళ్ళం, చిన్నప్పుడు వేసుకున్నామంటే అర్థం అంది. ఇప్పుడు ఈ వయసులో లాగు వేసుకుని పురాణం చెప్పడం ఏమిటివాడు, లాగు వేసుకుని విమానం ఎక్కడం ఏమిటి? అసలు మరీ దారుణం. కొన్ని సందర్భాల్లో అయితే ఒకసారి అయితే విమానంలో నా కర్మయోగం వల్ల మధ్య సీటు వచ్చింది నాకు. ఇటు ఇటు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఈ ఇద్దరు పాప అమెరికన్స్ అనుకోండి, వాళ్ళ లక్షణాలు అవి. వాళ్ళకి గుడ్డలు ఉన్నాయా అంటే ఉన్నాయి, ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తారు వాళ్ళు. అందుకని పైన లేదు కింద లేదు, చిన్న బెత్తెడు గుడ్డ కట్టు కూర్చుంటే ఇక నేను ఎక్కడి నుంచి ఇటు చూడలేను చూస్తే ప్రమాదం. ఎవడొచ్చి ఫోటో తీస్తాడో ఆ ఫోటో తీసుకొచ్చి మళ్ళీ ఏ దరిద్ర ఛానల్కి ఇస్తాడో, వాడక్కడి నుంచి ఏ స్క్రోలింగ్ ఇస్తాడో, ఇంత బాధపడ్డాను లేదని చెప్తున్నాను నేను. అందువల్ల ఎప్పుడు తగిన వేషం ప్రయాణంలో ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు లుంగి కట్టుకోండి, ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉండండి. ఆనాడు భారతములో విదురుడు చెప్పాడు, తగిన వేషం సమయమునకు వాతావరణమునకు అన్నిటికీ తగినట్టు ఉండాలి. తనుదాన పొగడకునిమి, చీటికి వాటికి నేను గొప్పవాడిని ఎవరూ పొగుడుకోకూడదు, పక్కవాళ్ళు పొగడాలి. గాని నొచ్చియను కీడు బలుకమి, తనకి బాధ కలిగిన ఇతరులకి మాత్రం హాని కలగాలని కోరుకోవద్దు. నీకు బాధ కలిగింది, నువ్వు నాశనం అయిపో అనద్దు. ఇంకా ఇచ్చి వగవకునికి, ఎవరికైనా ఏదైనా ఇచ్చాక అనవసరంగా ఇచ్చేశానండి, తొందరపడిపోయినన్నా మత్తులో 1000 రూపాయలు దానం చేశాను, అయ్యో వెయ్యో ఇక నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను అనుకోకూడదు. ఓసారి 1000 ఇచ్చి నుయ్యో గొయ్యో అనుకుంటే అలా ఇచ్చి బాధపడకు. ఇచ్చేసావు, ఏం చేస్తావు? తనకెంత నడవకయున్న పథము తప్పకుండుట, తనకి ఎంత గతి లేకపోయినా, ఒకవేళ కర్మగాలి కష్టం వచ్చింది కదా అని నీచమైన మార్గంలోకి వెళ్ళకు.
ఇప్పుడు రేపు పొద్దున్నకి ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేవు కదా అని దొంగతనం చేస్తావా? కాబట్టి తనకి గడవకపోయినా, పూట గడవకపోయినా న్యాయ మార్గం తప్పకూడదు. ఇవి ఉత్తమమైన మార్గములు. ఈ లక్షణములన్నీ, ఇవన్నీ ఎందుకు చెప్పాడు? నువ్వు మంచి అడుగుతున్నావు. ఇవన్నీ పాండవుల్లో ఉన్నాయి. అటువంటి పాండవులతో నీ పిల్లలకి ఐకమత్యం నేర్పితే నీ జాతకం బాగుపడిపోతుంది అనగాని ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటన్నాడు మళ్ళీ ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు ఏమన్నాడు తెలుసా? ఎంత విని నా కర్తవ్యం ఏమిటంటావేటయా? ఇప్పటికీ నీకేం అర్థం కాలేదా? దక్కెను రాజ్యమంచునకట, దక్కింది రాజ్యమని నీ తమ్ముడు రాజ్యం లాగేద్దాం అనుకుంటున్నావా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి? ఓ రహస్యం చెప్పనా? ఖచ్చితంగా నేను చెప్పేది నీకు కఠినంగా ఉండొచ్చుగాక, అయినా మంచి మంచి చెబుతున్నా విను. గేలమునకు ఇంత మాంసం ముక్క ఎర్ర పెట్టి బెస్తవాడు నీళ్లల్లో గేలం వేస్తాడు. ఈ పిచ్చి చేప ఆ ఎర్రకి, ఆ మాంసం ముక్కకి, ఆ ఆహారానికి కక్కుర్తిపడి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకోగానే ఆహారం కాదు, ఇదే ఆహారం అయిపోతుంది. గేలం ముళ్ళు గొంతుకు అడ్డం పడి ఇది ఆహారం తినడానికి వచ్చింది, అవతల వాడికి ఆహారం అయిపోతుంది. అవునా? అలాగే నువ్వేం చేస్తున్నావు? పాండవుల యొక్క రాజ్యం అనే దానిని లాక్కోవాలని చూస్తున్నావు. వాళ్ళ రాజ్యం గేలం ముళ్ళు లాంటిది. వాళ్ళేమి అంత తేలిగ్గా నీకు లొంగరు. ఆ రాజ్యం అనేటటువంటి గేలం ముళ్ళు నీ గొంతుకులోకి ఎడితే నిన్ను, నీ వంశాన్ని నాశనం చేస్తుంది. చివరికి నువ్వే తస్తావు చేపలాగా. పరాయి వాళ్ళ సొమ్ము గేలం ముళ్ళు, అది ప్రమాదం, జాగ్రత్త. కాబట్టి నా మాట విను అనగానే ధృతరాష్ట్రుడు ఇంకా నీ మాటలు వినాలి, వింటేగా నాకు మనశ్శాంతి లేదన్నట్ట. అప్పుడు విదురుడు అన్నాడు, ఇది నేను నీకు చివరిగా చెబుతున్నమాట. పరుల ధనమునకు విద్యా పరిణతికి తేజమునకు బలమునకు మనం బెరియగ నసహ్యపడు నన్నరుడు తెవులు లేని వేదనం బడునధిపా.